అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చేయించబోతున్నది సండే స్పెషల్ కదా. మీరేం చేశారు ఈ సండే? నేనైతే కేజీ చికెన్ తీసుకురమ్మంటే తెచ్చిచ్చారండి మా ఇంట్లో. నేను చికెన్తో ఇలాగ గ్రేవీ పెట్టాను. ఎప్పుడు ఫ్రై కాకుండా ఇలాగ గ్రేవీ పెట్టాను. అయితే గ్రేవీలో తగినంత మసాలా వేసి చాలా టేస్ట్గా ఉండేటట్లు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకొకటి నేను పెరుగుతో చేస్తున్నాను, చాలా బాగుంటుంది, ఈజీగా తినేసేయచ్చు. నేను ఇక్కడ ఒక కొబ్బరి గిన్నె తీసుకున్నానంటే, అంటే పెద్దది కాదు, హాఫ్ కొబ్బరి గిన్నె అంతా 3 టమాటాలు వేసి రుబ్బి పెట్టుకోనండి. 3 స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్టు, 5 స్పూన్లంతా కొత్తిమీర పేస్టు వేసేయండి. 2 పెద్ద ఆనియన్ కట్ చేసుకోనండి. తగినంత కారం తీసుకోనండి ఫ్రెండ్స్. తర్వాత నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ కుక్కర్ పెట్టుకోనండి. 3 గరిటెల ఆయిల్ పడుతుంది, ఎందుకంటే 1 కేజీ కదా. ఇలాగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న దాంట్లో మనము చికెన్ని అలాగే 1 గ్లాస్ పెద్ద గ్లాస్ నిండా పెరుగు వేయాలి. ఆ పెరుగులోనే ఉడకనివ్వాలి చికెన్ అంతా. ఇలా బాగా ఉడికిన తర్వాత నేను 4 టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడే ఇలా వేసుకొని బాగా వేగినిచ్చినాక నేను 5 టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీర పేస్టు అలాగే కొబ్బరి పేస్టు నేను అందులో తీసేసానండి, అంతా వేయలేదు. 3/4 గిన్నె అంతా వేసి పక్క పెట్టాను. ఇలా వేసి వేగనిచ్చాక ఉప్పు కారం సరిపోయిందో చూసుకొని 4 విజిల్స్ పెట్టుకొని ఇలా దించేయాలి. ఖచ్చితంగా ఉడికిపోతుందండి. చూడండి నాకు నేనైతే వాటర్ వేయలేదు. నాకు ఆల్మోస్ట్ ఎంత గ్రేవీ వచ్చింది, ఎందుకంటే మనము పెరుగు యాడ్ చేస్తాం కదండి. పెరుగులోను చికెన్లోను వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను వాటర్ని యాడ్ చేయనండి. ఇంకొకటి, వాటర్ యాడ్ చేస్తే చికెన్లో అంత టేస్ట్గా కర్రీ ఉండదు, పాడవుతుంది. ఇలా చేసి పెడితే నైట్ అయినా మార్నింగ్ అయినా కానీ పాడవదండి. ఇలాగ నా స్టైల్లో నేను చూపించిన పద్ధతిలో కానీ ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. మరి ట్రై చేస్తారా? మీరు చేసుకొని మీ ఇంటిల్ల పాదికి నేను చేసిన కర్రీ ఆల్మోస్ట్ 8 మెంబర్స్ తినేసేయచ్చండి. దీని కాంబినేషన్ బగారా రైస్ చేస్తే చాలు, నిజంగా అంతమందికి పెట్టేయచ్చు. మరి ట్రై చేస్తారా ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.